ప్రియమైనటువంటి వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నాకు శుభములు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం మనం గమనించినట్లయితే, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలనటయే నా ఆజ్ఞ అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి మనము కూడా ప్రభువును పోలి లోకంలో జీవించాలి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ప్రేమస్వరూపి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ఎట్లా ప్రేమించాడంటే, మనం పాపులమై ఉండగానే యుక్తకాలమందు ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన శిలువ బలియాగం ద్వారా తన ప్రేమను మన పట్ల వెల్లడి చేసి నశించిపోతున్న మనలను వెతికి రక్షించాడు. అటు ప్రేమను పొందుకున్న మనము క్రీస్తు ప్రేమను లోకానికి వెల్లడి చేయవలసిన బాధ్యత మనపైన ఉంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, ప్రేమ లేనివాడు నావాడు కాదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి. మరి దేవుని ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వారిలో దేవుడు నిలిచి ఉంటాడంట. వాడు దేవుని యందు నిలిచి ఉంటాడంట, ప్రేమ కలిగిన వాడు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో క్రీస్తుని ప్రేమను కలిగి ఉండి ఇతరులకు ఆ ప్రేమను పంచేవారిగా జీవించినప్పుడు మన యొక్క మాదిరికరమైన జీవితం ద్వారా మన ప్రేమను పొందుకున్న అనేకులు ప్రభు వైపు ఆకర్షించబడతారు. కాబట్టి ఆ విధంగా క్రీస్తుని పోలి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ విధంగా ప్రభు కృపలో ముందుకు సాగిపోదాం. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయును గాక. ఆమెన్.